మద్యం మత్తులో యువకుల వీరంగం. టేక్మాల్ మండలం లింగాయత్ నాయకులు భక్తుల వీరప్ప ఆయన సతీమణి భక్తుల వరలక్ష్మిలు సంగారెడ్డి నుండి జోగిపేట వైపు వస్తుండగా ఆందోళనకు చెందిన యువకులు కటికె జాఫర్ షాహిద్లు తన కారుకు బైక్ అడ్డంగా పెట్టి తాగిన మత్తులో ఆయనపై దాడికి పూనుకున్నారు. కారులోనే ఉన్న ఆయన సతీమణి వరలక్ష్మిపై కూడా దాడి చేయడంతో దారిన పోయే ప్రయాణికులు వారిని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ పాండు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం నాయకులు డీఎస్పీ సత్తయ్యను సంగారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో కలిసి బాధ్యతా కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య మాట్లాడుతూ దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బాధ్యత కుటుంబానికి న్యాయం చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం నాయకులు జిల్లా గౌరవ అధ్యక్షులు ధనుంజయ్, అధ్యక్షులు పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ స్వామి, కోశాధికారి గోవురాజు, ఉప కోశాధికారి శివకుమార్, నాయకులు బుగ్గన్న, గారి మల్లికార్జున్, శెట్టి మల్లికార్జున్, శేఖర్, జగదీశ్వర్, అమర్నాథ్, అశోక్, గౌరీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నుంచి అందోల్ మండలు పోతుండగా బొత్తల వీరప్ప అని టేక్మాల్ మండలం అనేది ఆయన పోతుండగా మన అల్మాయపేట దగ్గర ముగ్గురు వ్యక్తులు తాగి పోతుంటుంటే ఆయన కారుకు కొద్దిగా తగిలి ఆయన మీదకి దాడి చేసి జోగిపేట పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు మనం డిఎస్పీ గారికి కలిసి చెప్పడం జరిగింది. నిన్న జోగిపేట మండలం ఆల్మాయపేట గ్రామం దగ్గర రోడ్డుపై బత్తుల వీరప్ప వారి సతీమణి పైన జరిగిన దాడిని మేము రాష్ట్ర వీరశైవ లింగబలిజ సంఘం తరపున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. దీనిపైన ఎలాంటి వారైనా వదిలిపెట్టకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఇందాకనే మేము డిఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆయన మాకు పర్యవసానంగా చాలా బాగా రిసీవ్ చేసుకొని దాన్ని ఖచ్చితంగా తొందరనే కంప్లీట్ చేసేస్తాము అన్నట్టు ఆయన అష్యూర్ చేయడం కూడా జరిగింది. దీనికి పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు డిఎస్పీ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఆర్వీఎల్ఎల్బిఎస్ తరపున మరొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిన్న జరిగిన దాడి మన బత్తుల వీరప్ప గారిపై జోగిపేట దగ్గర ఇద్దరు వ్యక్తులు ఆయన సతీమణిపై ఇద్దరిపై కూడా దాడి చేయడం జరిగింది. దానికి ఈరోజు మేము మన లింగబలిజ తరపున మన డిఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆయన ఇప్పటికే వారిపై రిమాండ్ చేసి వాళ్ళకి జైలు పంపడం జరిగిందని సార్ గారు చెప్పడం జరిగింది. స్వలింగాయనమా నిన్న జరిగినటువంటి చాలా దురదృష్టకరం. నిన్న ఏంటంటే బత్తుల వీరప్ప వాళ్ళ సతీమణి బయలుదేరేటప్పుడు కొన్ని కారణాల వల్ల ఏదైనా ఉంటే వ్యక్తిగతం చూసుకోవాలి, కానీ అట్లా ఓన్గా చాలా దురదృష్టకరం అని చాలా బాధాకరం. వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో మాకు తెలుసు, మా సమాజానికి తెలుసు. కాబట్టి అందరం ఏకతాటిగా వచ్చి ఈరోజు డిఎస్పీ గారికి కలవడం జరిగింది. ఆయన అనుకూలంగా స్పందించి ఏదున్నా చూసుకుంటామని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోవాలి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే దీనికి అందరం ఏకతాటికి వచ్చి ఒక దగ్గర వచ్చి పనిచేసి వాళ్ళకు సపోర్ట్ చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇసుటి నెక్స్ట్ టైం దౌర్జన్యాలు జరగకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక సంఘటన జరిగిందో మా లింగాయత్ సోదరులు పెద్దలు వారి సతీమణితోటి జోపేట మీదుగా వాళ్ళ టేక్మాల్కి వెళ్తుంటే కొందరు ఆకతాయి పిల్లలు కారుకు అడ్డం వచ్చి తగిలిచ్చి ఎంత వద్దని చెప్పినా కానీ కూడా ఎదురు దాడి చేసి వాళ్ళని దౌర్జన్యం చేసి దాడి చేయడం జరిగింది వాళ్ళపైన. దీన్ని మేము మా వీరశైవ లింగ బలిజ కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున ఖండిస్తూ ఇట్లాంటి చర్యలు మళ్ళీ కూడా జరగొద్దని చెప్పేసి పోలీస్ శాఖ వారిని ఇందాకే డిఎస్పీ గారిని కలిసి వేడుకోవడం జరిగింది. ఇట్లాంటి చర్యలు మళ్ళొక్కసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా లింగబలిజ తరఫున కోరడం జరిగింది. వారు కూడా డిఎస్పీ గారు కూడా స్పందించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి చెప్పారు. ఇలాంటి సంఘటనలు కూడా మళ్ళీ జరగకుండా కూడా చూస్తూ అన్నారు. అందుకే ఈ దాన్ని మనం ఖండిస్తూ ఈ లింగాయత్ సంఘం అంతా ఏకతాటిపైకి